హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు కోడ్ ఎడిట్. మై నేమ్ ఇస్ షేక్ సాజిద్. ఈరోజు మనం గిట్ ట్యుటోరియల్లో మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి చూస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అంటే ఏంటి, అవి ఎక్కడ రేజ్ అవుతాయి, ఎందుకు రేజ్ అవుతాయి, అసలు కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి? సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఈ పలానా పర్సన్ ఒకటి చేయమంటే ఈ పర్సన్ ఇంకోటి చేయడం. సో అట్లా ఒక టాస్క్ని ఇంకో టాస్క్గా చేయడం, వీళ్ళిద్దరి మధ్యన కాన్ఫ్లిక్ట్ వచ్చింది. నువ్వేంట్రా ఇచ్చేయమంటే ఇచ్చేసావు, ఇచ్చేయమంటే ఇచ్చేసావంట అని ఆడు, అవే ఇచ్చేయమన్నావు అని. సో ఇట్లా కాన్ఫ్లిక్ట్స్ ఆయన తిరుగుతూ ఉంటాయి. అది కామన్ రియల్ టైం వరల్డ్. సో ఇప్పుడు సేమ్ అదే సిచ్యువేషన్ మన ప్రోగ్రామింగ్లో లేదు జరుగుతున్నాను. ఫస్ట్ సపోజ్ నువ్వు నిన్ను ఇట్లా చేయమంటే నువ్వు ఇంకోలా చేసావు. ఓకేనా? నీ క్లయింట్ నిన్ను ఈ టీంకి ఇలా చేయమంటే ఇంకో క్లయింట్ ఇంకోలా చేశాడు. సో సేమ్ సిచ్యువేషన్. సో ఇక్కడ చూసుకుంటే మాకి మాస్టర్ అనే బ్రాంచ్ క్లయింట్ అనేవాడు నీకు ఒక పలానా కోడ్ ఇచ్చాడు. పలానా కోడ్ ఇచ్చి ఎన్హాన్స్మెంట్ చేయమన్నాడు. ఓకేనా? ఆ కంపెనీకి అందులో 2 టీమ్స్ ఆ క్లయింట్కి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో 2 టీమ్కి ఎన్హాన్స్మెంట్ అనేది చేయమన్నాడు. సో టీమ్ 1కి టీమ్ 2కి కోడ్ ఇచ్చాడు, సేమ్ కోడ్. ఓకేనా? సో టీమ్ 1కి టీమ్ 2కి సేమ్ కోడ్ ఇచ్చి, సో టీమ్ 1 ఏంటంటే ఆ ఎన్హాన్స్మెంట్స్ అనేవి ఒక 3 కమెంట్స్లో చేశాను అనుకోండి. ఆడేంటి ఆడు ఓన్ వేలో చేశాడు. టీమ్ 2 వచ్చే వాటికి ఆడు కూడా ఆడు ఓన్ వేలో చేశాడు. సో ఓకేనా? సో మీరిద్దరూ కొలాబరేట్ అయ్యి నాకు ఏదైతే చేంజెస్ ఉన్నాయో నాకు ఈ ఎన్హాన్స్మెంట్లో రావాలి అన్నట్టు చేయమన్నాడు. ఓకేనా? సో అదే మనం చూసుకుందాం. అసలు కాన్ఫ్లిక్ట్ ఎలా రేజ్ అవుతుందో చూద్దాం. సో ఫస్ట్ ఇంకో వేలో క్రియేట్ చేసుకుందాం. మన విజువల్ స్టూడియో పోర్ట్ని ఎట్లాగైనా ఓపెన్ చేసుకోవచ్చు. సో మర్జ్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేశాను. సో దానికి మూవ్ అవుతాను. సిడి మర్జ్. ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ అండ్ సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఆర్ఎల్స్ ఆ ఫోల్డర్లోనే మీరు యూజ్ చేసుకోవచ్చు మీ ఇష్టం. ఇలాగనా? ఇప్పుడు పార్ట్ స్పేస్ స్టార్ట్. ఇప్పుడు పార్ట్ స్పేస్ స్టార్ట్గా మన విజువల్ స్టూడియో అనేది ఓపెన్. ఓకేనా? ఎక్కడైనా ఫస్ట్ టైం మోడల్స్ చేయొచ్చాను. సో ముందు మనం బేసిక్ కోడ్ రాస్తున్నాం. ఓకే, ఈ సిరీస్లో పెద్ద కోడింగ్ నేను చెప్పను, బేసిక్గానే ఉంటుంది. మీరేం వరి అవ్వక్కర్లేదు. కోడ్ నింపి కోడ్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏ లాంగ్వేజ్ అయినా సరే మీకు సరిపోతుంది. సో ఇప్పుడు ఇది క్లయింట్ కోడ్ అనుకోండి. సంథింగ్ కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాడు క్లయింట్ అనేవాడు. నా బేడ. సో దీన్ని కమిట్ చేసుకోవాలి. సో టర్మినల్ ఓపెన్ చేసి బ్యాష్ ఓపెన్ చేయండి. సో ఫస్ట్ మిట్ స్టేటస్ చూడండి. మిట్ స్టేటస్ వస్తే ఇంకా మనం డిపాజిటరీ అండ్ క్రియేట్ చేయలేము. ఇనిట్ ఇప్పుడు ఎంపీ రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. మిట్ స్టేటస్ విత్ యాడ్స్ మోడ్ ఆఫ్ సి చేస్తాం. some fruits added. Now that, సో ఇప్పుడు కమిట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయమన్నాడా, మీ
క్లయింట్ అనేవాడు దీన్ని ఇంకొంచెం ఈ కోడ్ని ఎన్హాన్స్ చేయమంటాడు. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు, 2 టీమ్స్కి ఇస్తాడు. 2 టీమ్స్ మీరు మీ ఇద్దరి మధ్య కొలాబరేట్ చేసుకోండి, నాకు ఎన్హాన్స్మెంట్ అయితే ఈ పలానా టైంలో ఇచ్చేయాలి అన్నట్టు చెప్తాడు. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం, సో గెట్ స్విచ్ -c 2 బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాం. సంథింగ్ టీమ్ 1 అలాగే టీమ్ 1 క్రియేట్ అయింది. అలాగే మాస్టర్కి వెళ్తాను, గెట్ స్విచ్. సో మాస్టర్ నుంచి అలాగే ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాను, గెట్ స్విచ్ ఆర్ఎల్స్ హిట్ బ్రాంచ్. ఇది కూడా ఒక మ్యాటర్. టీమ్ 2 ఇప్పుడు మనం గిట్ బ్రాంచ్ చూసుకుంటే సో మనకి మొత్తం 3 బ్యాచెస్ ఉన్నాయి. ఓకేనా, ఈ టీమ్ 1 టీమ్ 2 అనేది మీరు బాగా కొలాబరేట్ చేసుకోండి, ఏదైనా చేసుకోండి, నాకు ఎన్హాన్స్మెంట్ మాత్రం ఈ పలానా పర్టికులర్ టైంలో అవ్వాలి. సో ఇప్పుడు గిట్ టీమ్ 1. సో టీమ్స్కి పడవు కదా, సేమ్. సో సేమ్ ఆడు ఏం చేస్తాడు, ఆడికి తగ్గ ఎన్హాన్స్మెంట్ ఒకటి చేస్తాడు, మళ్ళీ వీటికి తగ్గ ఎన్హాన్స్మెంట్ ఒకటి చేస్తాడు. నాకన్నా టీమ్ 1 టీమ్ 2 అనేది ఎంతలో కొలాబరేట్ అయ్యారనుకోండి. నాకు టీమ్ 1 కొంచెం ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, టీమ్ 2 ఏంటంటే ఇప్పుడిప్పుడే ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, తినగట్టే కొంచెం తక్కువ అంతే. సో ఇప్పుడు టీమ్ 1లో ఉన్నాను. సో టీమ్ 1 ఏం చేస్తాడు, సో అంతా కాదు నేను ఇంకో వేళ రాస్తాను, తర్వాత నన్నే చేసేస్తే ఇలా నాకు ఇచ్చిన నెంబర్స్తో రావాలన్నట్టు రాస్తాడు. తర్వాత ఇది టీమ్ 1 ఎట్లా నీట్గా డిజైన్ చేసుకున్నాడు. ఓకేనా, టీమ్ 1 దాన్ని ఇప్పుడు టీమ్ 1 బిట్ స్టేటస్ వస్తే మాడిఫై చేశాడు. సో అది మాడిఫైడ్ షేట్లో ఉంది. సో దాన్ని మనం అయితే కనెక్ట్ చేద్దాం. ఫ్రూట్స్ అనేది డిజైన్ అని రాశాడు. నాకైనా ఇప్పుడు చూసుకుంటే గిట్ స్టేటస్, సో నథింగ్ టు కనెక్ట్. సో ఇప్పుడు టీమ్ 2 అన్నాడు దీన్ని ఎన్హాన్స్మెంట్ చేస్తాడు. ఎక్స్ట్రీస్ టీమ్ 2 సో టీమ్ 2 కూడా ఏంటంటే ఆడు ఇంకో వేళ వస్తాడు ఇక్కడ సంథింగ్ లైక్ ఇలా ఇక్కడ 1 రాసింది. మన ఈ ఫార్మాట్ స్పెసిఫైడ్స్ గిట్ చూసేవాళ్ళు మీరు సి చూడకపోతే సి చూడాలని కూడా చూడండి, నో ఇష్యూ.
మీకు ఏదో ఒక లాంగ్వేజ్ అనేది నీట్గా వస్తుంది. ఓకేనా? వీటి ప్లేస్‌లో ఏం లేదు. 1 అనేది ఇక్కడ వస్తది, 2 అనేది ఇక్కడ వస్తది, 3 అనేది ఇక్కడ వస్తది. మనం డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఈడు ఓన్ వేలో చేశాడు. టీమ్ 1 అన్నాడు, ఆడు ఓన్ వేలో చేశాడు. వీడు కొత్తగా వచ్చాడుగా, ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్స్ చేయాలని సో దట్ చేస్తాడు. ఇంకా అడిషనల్‌గా వస్తాడు. ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతారు. సరే ఏదన్నానండి, కొన్ని అడిషనల్‌గా యాడ్ చేశాడు. ఓకేనా? ఎవరు? టీమ్ 2. సో నేమే యాడ్ చేసుకుంటాడు. ఎట్ 1 మినిట్. టీమ్ 2 వేలో యాడ్ చేసుకున్నాడు. టీమ్ 2 వే అని రాస్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళిద్దరు చేసింది ఇంటరాక్ట్ అవ్వాలి. సో ఇంటరాక్ట్ కొంచెం సీనియర్ మన టీమ్ 1 కదా. సో టీమ్ 1 ఏం చేస్తాడంటే, తిన వర్క్ని కూడా డిస్టర్బ్ చేయకుండా తిన ఏం చేస్తాడు, ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ బ్రాంచ్ జస్ట్ రివ్యూ అని. ఓకేనా? ఇప్పుడు గిట్స్ ఫిక్స్. సో ఈ రివ్యూ చేసుకుంటారు ఇద్దరు కోడ్ని. సో రివ్యూ చేసుకున్నప్పుడు సో ఈ రివ్యూ దాంట్లో గిట్ మర్జ్ టీమ్ 2 ఏదైతే చేస్తాడో దాన్ని చూస్తాడు. టీమ్ 2 ఇంకో చూడండి ఇక్కడ చూసుకుంటే మీకు మర్జ్ ఇన్ డెమో.c ఆటోమేటిక్ మర్జ్ అనేది ఫెయిల్ అయిపోయింది. సో ఇక్కడ నీకు కాన్ఫ్లిక్ట్ అనేది వచ్చింది అంటాడు. సో అలాగే మన విజువల్ స్టూడియో కోడ్లో VS కోడ్లో చూసుకుంటే, మీరు ఇక్కడ చూసుకుంటే విజువల్ స్టూడియో కోడ్ కూడా మీకు సజెస్ట్ చేసేది అప్లై కరెంట్ చేంజెస్. ఓకేనా? యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజెస్, లేకపోతే యాక్సెప్ట్ బోత్ చేంజెస్, కంపేర్ చేంజెస్, ఇలా 3 ఇచ్చింది. అంతా కాకుండా ఫస్ట్ మనం మాన్యువల్ చూద్దాం. సో మాన్యువల్ చూస్తే హెడ్ అనేది ఏంటి, ఇప్పుడు మన రివ్యూ. ఓకేనా? రివ్యూ ఏంటంటే హెడ్. ఇది ఎవరు క్రియేట్ చేశారంటే మన టీమ్ 1 కోడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకేనా? సో ఇది టీమ్ 2 కోడ్. ఓకేనా? టీమ్ 2 కోడ్ ఇన్ని యాడ్ చేసుకున్నాడు. ఓకే. సో ఫస్ట్ మనం మాన్యువల్గా టీమ్ 1 అన్నాడు. సో 2 బాగానే ఉన్నాయి, 2 చేంజెస్ అనేది మనం చేసుకున్నా ఉంటుంది. సో ఇందులో ఏం చేస్తాడు, కామన్ రిమూవ్ చేస్తాడు. కామన్ ఉంది, యాపిల్స్ ఉన్నాయి, ఇందులో కివి యాడ్ చేసాడు. సో నీ 2 చేస్తాడు. అలాగే ఎదుర్చుకుంటాడు. సో మళ్ళీ యాపిల్స్ కామన్గా ఉన్నాయి, యాపిల్స్ చేస్తాడు. ఆరెంజెస్ కామన్గా ఉన్నాయి, ఆరెంజెస్ తీసేస్తాడు. ఓకేనా? ఇంకా అడిషనల్గా ఇవన్నీ యాడ్ అయినాయి. ఓకే, తీసేసాను. సో ఇక్కడ ఒక యాపిల్స్ తీసేస్తే సరిపోతుంది. నేను అన్నట్ యాపిల్స్ ఆరెంజెస్ తీసుకోండి. సో ఈడు రాసినట్టు అడిగి నచ్చింది. ఓకేనా? ఈడు కూడా డిఫరెంట్ సంథింగ్ పర్సంటేజ్ టీ. ఒక నెంబర్ ఇస్తా అనుకుంటుంది. ఓకే, నేను
ఇదంతా కంపేర్ చేసిన చేంజెస్. మీ హెడ్ అదంతా మీ విజువల్ స్టూడియో అవసరం. ఓకేనా? సో ఇది మీ కోడ్. సో ఇది అడిగి నుంచి ఈ దానిలో కమిట్ చేసుకుంటారు. రివ్యూ అనేది క్రియేట్ చేస్తే మన టీమ్ 1 సో ఇతర చేంజెస్ అడిగితే నేను యాడ్ చేసుకుంటాడు. ఈ ట్యాగ్ డెమో.c కదా. గిట్ కమిట్ టైప్ in enhancement ఓకేనా. ఈ ఎన్హాన్స్మెంట్ అనేది డన్ చేసి తను మీ క్లయింట్కి అనేది మన కోడ్ అనేది మూవ్ చేస్తాడు, మర్జ్ చేస్తాడు. ఓకేనా. మర్జ్ అంతా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చెప్పాను, దాన్ని వాచ్ చేయండి. సో ఇది మన రివ్యూ కదా. సో ఇప్పుడు మనం గిట్ చెక్అవుట్ టీమ్ 1లో వెళ్దాం. సో టీమ్ 1 కోడ్ ఇది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాడు, టీమ్ 1 టీమ్ 2 కోడ్ని చెక్ చేస్తాడు, ఇద్దరు కోడ్ని అప్లై చేస్తాడు. ఇందాక మనం ఏంటి రివ్యూ అనే దాంట్లో క్రియేట్ చేస్తాం. మరి ఇప్పుడు మనం విజువల్ స్టూడియో ఎడిటర్ ఎలా వర్క్ చేద్దో దాని గురించి ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తాం. ఈ బ్రాంచ్ సంథింగ్ రివ్యూ 1 అని ఇచ్చాను. సో గిట్ చెక్అవుట్ ఆర్ స్టిప్స్ రివ్యూ 1. ఓకేనా. రివ్యూ 1లోకి వచ్చాను. ఇక్కడ నేను మళ్ళీ గిట్ మర్జ్ టీమ్ 2 ఓకేనా. మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది రేస్ చేసాం కావాలని. సో యాక్సెప్ట్ కరెంట్ చేంజెస్ అంటే అన్ని చేంజెస్ యాక్సెప్ట్ చేయమని. యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజెస్ ఏంటి మనకి ఇక్కడ ఇన్కమింగ్లో ఏముందంటే టీమ్ 2 చేంజెస్ మనం మర్జ్ చేస్తున్నాం కాబట్టి ఇన్కమింగ్ చేంజెస్ ఇది అదొకటే యాక్సెప్ట్ చేయమని. లేదా యాక్సెప్ట్ బోత్ చేంజెస్ 2 చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేయమని. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఓన్లీ యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజెస్ అంటాను. సో ఓన్లీ యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజెస్ అంటే టీమ్ 2ది నాకు నచ్చింది. ఓకేనా. సో ఈ రివ్యూ 2లో నేను టీమ్ 2ని యాడ్ చేస్తాను. సో మీకు ఐదర్ మీరు మాన్యువల్గా అన్నా సరే అన్నీ చూసుకొని తీసుకోవాలి, ఆర్ఎల్స్ మీ విజువల్ స్టూడియో ఎడిటర్ ఏదైతే ఇచ్చిందో దాన్ని మీరు యాక్సెప్ట్ చేసుకొని దాన్ని కమిట్ చేసుకోవాలి. టీమ్ 2 ఎన్హాన్స్మెంట్ గుడ్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారు, మీ క్లయింట్కి ఇద్దరు కంపేర్ చేసిన పాజిటివ్లో ఇద్దరిదన్నా అవచ్చు, ఆర్ఎల్స్ టీమ్ 2 చేసింది బాగుంది, సో టీమ్ 2 చేసిన చేంజెస్ అనేది ఇవ్వచ్చు. సో అది మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా రిజాల్వ్ చేస్తాం, ఐదర్ మీ ఎడిటర్ త్రూ మనం చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మాన్యువల్గా అన్నా సరే మనం మర్జ్ కాన్ఫ్లిక్ట్ అనేది రెక్టిఫై చేసుకోవచ్చు. సో అది మన మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ క్లాస్. సో హోప్ యూ లైక్ ఇట్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకోండి. సో ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. లైక్స్ కన్ఫర్మ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి సో దట్ మన ఛానల్ అనేది గ్రో అయింది. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.